అసలు ఒడియాల పులుసు ముద్దపప్పు బెస్ట్ కాంబినేషన్ కదా. ఒడియాల పులుసు పెట్టాను నేను మన పిల్లల కోసం రెసిపీ తీసుకొచ్చేసాను. ఏం లేదు, ఫస్ట్ మినపప్పు ఒడియాలు ఉంటాయి కదా, వీటిని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేయాలి. అది కొంచెం 90% ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేసి ఫ్రై చేయండి, పచ్చి కొబ్బరి పొడి. ఇవన్నీ ఫ్రై అయ్యాక చింతపులుసు వేసేయడమే. అండ్ పులుసు వేసి అది బాయిల్కి వచ్చిన తర్వాత ఇందులో గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసేసుకోండి. అట్లా ఒక 20 minutes ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుంటుంది. ఈ పాయింట్లో మనం ఆల్రెడీ వేయించుకున్న ఒడియాలు ఉన్నాయి కదా, వాటిని వేసేసేయాలి ఇందులో. ఒడియాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడికించండి, సరిపోతుంది. ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కటే స్పూన్ షుగర్ వేసేసుకోండి. అంతా బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్. కొద్దిసేపు అయిన తర్వాత పులుసు దగ్గరకు వచ్చేస్తుంది. టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ట్రై చేయండి. సరే మరి, బాయ్.